తెలంగాణ విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితే లేదు, ప్రసక్తే లేదని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తిరుపతిలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి? రాజు, మనం చూస్తున్నాం సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్రలో నిరసనలు పెళ్లుముకుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తిరుపతిలో 9వ రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గాంధీ బొమ్మ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో పాటు వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి. రాష్ట్రాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ముక్కలు చేయకూడదనే ఏకైక డిమాండ్తో ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 9 రోజుల నుంచి ప్రతిరోజు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉంది. ఏదో ఒక రూపంలో తమ వాణి వినిపిస్తూనే ఉన్నది. ఎటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముక్కలు చేయకూడదనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికైనా కేంద్ర మంత్రులతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలు చేయని వారికి రాజకీయ భవిష్యత్తు ఉన్నది కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాంధీ బొమ్మ సర్కిల్లో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం భూమన కరుణాకర్ ఉన్నారు. ఇవాళ కేంద్రం ఒకటే చెప్తుంది, కమిటీకి తెలంగాణ విభజనకి ఎలాంటి సంబంధం లేదు, విభజన అది కొనసాగుతుంది, కేవలం సీమాంధ్రకు సంబంధించిన డిమాండ్లు పరిశీలన మాత్రమే చేస్తామంటున్నారు. అయినా సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులు స్పందించిన పరిస్థితి కనిపించడం. మొట్టమొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పెత్తందారులాగా వ్యవహరిస్తోంది. ఈ అంశం పట్ల సమన్యాయాన్ని పాటించకుండా కేవలం రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం కోసమని ఓట్లు సీట్లు ప్రాతిపదికగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయటాన్ని మేమందరం కూడా తీవ్రంగా గర్హిస్తున్నాం. సమన్యాయం అన్నటువంటి దాన్ని ఏమాత్రము పరిగణలోనికి తీసుకోకుండా ఈ రకంగా సీమాంధ్ర ప్రజల యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా వాళ్లకు నీటిపారుదల అంశంలోనైనా సామాజిక ఆర్థిక ఉద్యోగ విషయాలలో ఏమాత్రము కూడా భద్రత కల్పించకుండా విభజించి ఆ తర్వాత మీ గురించి పట్టించుకుంటామని చెప్పేటువంటి తీరు ఏమాత్రము కూడా ఆమోదయోగ్యం కాదని, హర్షణీయం కాదని మేము మా పార్టీ శాసనసభ్యులందరూ కూడా మొదటి రాజీనామాలు కూడా సమర్పించడం జరిగింది. ఈ రోజున ఈ కమిటీలన్నీ కూడా కేవలం రాజకీయ డ్రామాలు తప్ప మరొకటి కాదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ ఈరోజు తమ పోతున్నటువంటి ప్రాబల్యం పూర్తిగా చతికిలబడుతూ ఉండటంతో ఏదో ఒక రకంగా ఉనికిని కాపాడుకోవాలనుకునే ఉద్దేశంతో మేము కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశాం, తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశాం అని అంటే ప్రజలెవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే విభజన ద్రోహులే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. విభజన ద్రోహులు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు అనేసి భూమన కరుణాకర్ రెడ్డి మడ్డిపెడుతున్నారు. కేవలం కమిటీ కూడా రాజకీయ డ్రామాతో కూడుకున్న వ్యవహారం, దీనివల్ల ఉపయోగం లేదు. ఇప్పటికైనా సీమాంధ్రకు సంబంధించిన కేంద్ర మంత్రులు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు రావాలనేసి కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.